నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో నిరుద్యోగం పెరిగిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతటి ఆందోళనకర పరిస్థితులకు కారణమేంటి? సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలేంటి? ఇప్పుడు చూసిద్దాం. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపడుతున్న చర్యలతో భారతీయ బ్యాంకింగ్ రంగంలో ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకున్నాయి. 2027 మార్చి 31 నాటికి పెను మార్పులు రాబోతున్నాయని ప్రభుత్వ వర్గాల బోగట. ప్రభుత్వ నిర్ణయాల మేరకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని అనుబంధంగా ఉన్న SBHతో సహా 5 అనుబంధ బ్యాంకులు కలిసిపోయాయి. ఇక ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, దేనా, విజయ, OBC, UBI, సిండికేట్, అలహాబాద్ వంటి ఇంకొన్ని బ్యాంకులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా, ఇండియన్ బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మరికొన్ని బ్యాంకులు కనుమరుగవుతున్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. అయితే ఇందుకు 2027 మార్చి 31 డెడ్ లైన్గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ తాజా నిర్ణయంలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, SBIలో విలీనం కావచ్చని తెలుస్తోంది. గతంలో ఆయా బ్యాంకుల విలీనం సమయంలో రకరకాల ఇబ్బందులు తలెత్తాయి. ఈసారి అధికారిక ప్రకటన చేయడానికి ముందు అడ్డంకులు ఏమైనా ఉంటే వాటిని ముందుగానే తొలగించుకుంటే మంచిదన్నట్లుగా కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. 2015 నుంచి 2020 మధ్య కేంద్ర ప్రభుత్వం 14 చిన్న స్థాయి ప్రభుత్వ రంగ బ్యాంకులను 6 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసింది. 2015లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు దిగవచ్చింది. ఈ 12ను కూడా ఇంకా తగ్గించాలనే దిశగా కేంద్రం వెళ్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల పేరుతో ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం బాట పట్టిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మున్ముందు ఇబ్బందుల్లో పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా సర్కారీ కొలువులు తగ్గిపోయి నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి బ్యాంకుల విలీనంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.